ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మహాగణాధిపతయే నమ. ఓం శ్రీ మాత్రే నమ. ద్వాదశ రాశుల వారులకు ఈరోజు అంటే నవంబర్ 15వ తేదీ దినఫలానికి స్వాగతము. ముందు మేషరాశి. నూతన గ్రహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. స్థిరాస్తి విషయంలో ఉన్న సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. సమాజంలో పెద్దలతో పరిచయాలు పెరుగుతాయి. అన్ని వైపుల నుండి ధనలాభాలుంటాయి. విద్యా విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగపరమైన సమస్యలు సహోద్యోగులు సహాయంతో తీర్చుకుంటారు. వృషభ రాశి. ప్రయాణాల యందు ఆకస్మిక కలహాలు కలుగుతాయి. ముఖ్యమైన పనులలో అడ్డంకులు ఏర్పడితే సూచనలున్నాయి. ఉద్యోగమున అధికారుల కోపమునకు గురి కావాల్సి రావచ్చు. స్థానచలన సూచనలు కనబడుతున్నాయి. వృత్తి వ్యాపారముల యందు అలసట శ్రమ పెరుగుతుంది. ఆరోగ్య విషయమై కొంత జాగ్రత్త అవసరము. మిథున రాశి. బంధుమిత్రుల నుంచి ఊహించని బహుమతులు అందుకునే అవకాశాలున్నాయి. గృహ నిర్మాణ ప్రారంభమునకు అవరోధములకు తొలగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేసే సూచనలు కనబడుతున్నాయి. వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. వృత్తి ఉద్యోగములలో ప్రోత్సాహకాలుంటాయి. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. కర్కాటక రాశి. వ్యాపారపరంగా నష్టాలు కలిగే సూచనలున్నాయి. ఉదర సంబంధమైన అనారోగ్య సమస్యలు కలుగుతాయి. దూర ప్రాంత ప్రయాణ సూచనలు ఉన్నాయి. చుట్టుపక్కల వారితో వృధా వాగ్వాదాలున్నాయి. విరోధములు కలుగుతాయి. అనవసరపు ఖర్చులు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పనులందు ఎదురు దెబ్బలు తినవలసి రావచ్చు. సింహరాశి. సంతాన మూలకంగా ఆనందం ఉంటుంది. గ్రహమున శుభకార్యాలు జరుగుతాయి. దైవ సంబంధమైన కార్యక్రమాలు పాల్గొంటారు. స్వయం సంపాదనతో ఇతరులకు సహాయం అందిస్తారు. కొన్ని విషయాలలో బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అధికారులకు అనుకూలత లభిస్తుంది. కన్యారాశి. వృత్తి వ్యాపార పరంగా స్వల్ప నష్టాలుంటాయి. స్థిరాస్తి పరంగా సోదరులతో వివాదాలు కలిగే సూచనలున్నాయి. ఇంట బయట మానసిక సమస్యలు పెరిగే సూచనలున్నాయి. ఖర్చులకు సరిపడనంత ఆదాయం లభించకపోవచ్చు. ఉద్యోగమున సమస్యల వలన పదవీ భంగం కలగవచ్చు. కష్టానికి తగిన ఫలితము ఈరోజు మీకు కనబడతలేదు. తులారాశి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపార సంబంధమైన నష్టాలుంటాయి. రుణ బాధలు పెరుగుతాయి. చేయని పనులకు ఇతరులతో మాటలు పడవలసి రావచ్చు. ఎంత కష్టపడినా సమయానికి పనులు పూర్తి చేయలేకపోతారు. ఉద్యోగ విషయంలో స్థానచలన సూచనలున్నాయి. వ్యాపార నష్టాలున్నాయి. వృశ్చిక రాశి. వృత్తి వ్యాపార పరంగా సరైన నిర్ణయాలు తీసుకుంటారు. కొంత పనులు ప్రారంభిస్తారు. కుటుంబ సభ్యులు మీ మాటకు విలువ ఇస్తారు. సంతాన విద్య విషయాలలో సంతోషం కలుగుతుంది. ఉద్యోగంలో అభివృద్ధి కలిగే సూచనలున్నాయి. గౌరవ మర్యాదలకు కొరత ఉండకపోవచ్చు. ఉత్సాహంగా పనులు పూర్తి చేయగలుగుతారు ఈరోజు. ధనుస్సు. ప్రభుత్వపరమైన సమస్యలు కలుగుతాయి. వ్యవహారముల యందు ఏకాగ్రత లోపిస్తుంది. దూర ప్రాంత ప్రయాణాల వలన అలసట కలిగే సూచనలున్నాయి. బంధుమిత్రులతో విరోధాలు కలుగుతుంది. ఖర్చులు అదుపు చేయడం కొంచెం ఈరోజు కష్టమే. వృత్తి వ్యాపారాలలో మిశ్రమ ఫలితాలుంటాయి. ఉద్యోగమున కొత్త సమస్యలు కలుగుతాయి. మకర రాశి. శ్రమ అధికంగా ఉంటుంది. ఫలితము అల్పంగా ఉంటుంది. ఖర్చులకు తగినంత ఆదాయం కనబడకపోవచ్చు. శుభకార్యముల కొరకు ధన వ్యయం చేయవలసి రావచ్చు. శత్రుపరమైన సమస్యలుంటాయి. ఉద్యోగ భంగం కలుగుతుంది. ఆస్తి నష్టాలున్నాయి. బంధుమిత్రుల వియోగముల వలన మానసిక బాధలుంటాయి. కుంభరాశి. దూర ప్రాంతము నుంచి ప్రభుత్వ సంబంధమైన ఆహ్వానాలు అందుకుంటారు. విద్యా విషయాలలో అభివృద్ధి కలుగుతుంది. విదేశీ ప్రయాణములో ఆటంకాలు తొలగుతాయి. స్థిరాస్తి వ్యవహారములో లాభాలు కలిగిస్తాయి. వాహన యోగం ఉంది. నానా మూలకమైన లాభాలుంటాయి.
ఉద్యోగమున ఉన్నతి ఉంటుంది. చివరిగా మీనరాశి, అనుకోకుండా దూర ప్రయాణాలు చేయవలసి రావచ్చు. బంధుమిత్రులతో ఎడబాటు కలుగుతుంది. స్థిరాస్తి విషయంలో తగాదాలు కలిగే సూచనలున్నాయి. ఉద్యోగమున ఒక విషయమై అధికారుల నుంచి శిక్ష పడవలసి రావచ్చు. విలువైన వస్తు నష్టాలు కలుగుతాయి. కోపం అదుపులో ఉంచుకోవడము మంచిది. కొన్ని పనులు చాలా కష్టంగా పూర్తి చేయగలుగుతారు. ఇది ఈరోజు దినఫలాలు. రేపటి దినఫలాలతో మళ్ళీ కలుసుకుందాము. నమస్కారము. ఓం శ్రీమాత్రే నమః.